లో మరి పాటలు ఎంతమంటేనే మన సీఎం సారథులు వెళ్తున్న విషయమే జయగిరిగుట్ట అంటే తెలంగాణ అడ్డ అనేవాడిని మరి రోజు అదేవిధంగా మరి ఏ బస్తీలో పోయినా కూడా ప్రతి ఒక్కరు మరి బస్తీలో వారిగా సొసైటీ పెద్దలందరూ కూడా మరి మేము తెలంగాణ పార్టీకి వెళ్తామని చెప్పేసి వారంటే వారే ముందుకు వచ్చి సహకరిస్తా ఉన్నారు. వారికి రానున్న రోజుల్లో కూడా మరి తర్వాత వేదికగా కలిసిమెలిసి కుటుంబ సభ్యులుగా జయగిరిగుట్ట కుటుంబంగా తయారు చేసి అందరినీ కూడా మరి ప్రతి పనులు కూడా కలుపుకొని తీసుకెళ్తామని చెప్పేసి వారందరినీ ప్రామిస్ చేసుకుంటూ మరి ఉన్నటువంటి మహిళమ్మ సభ్యులకు కానీ మరి పెద్దలందరూ కూడా పేరు కొన్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే 2 తారీఖు ఎలక్షన్ లో మరి ఇదే విధంగా మనం ఇంకా ముందుకు పోయి భారీ మెజార్టీ మరి జిహెచ్ఎంసీలో 150 డివిజన్ల భారీ మెజార్టీ సాధిస్తామని చెప్పేసి కూడా మరి శ్రీనివాసగౌడ వారికి తెలియజేసుకుంటూ రాజన్న గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా జయతోనే మన 150 డివిజన్లో భారీ మెజార్టీ ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన షమ్మీపూర్ రావాల ఎమ్మెల్సీ గారిని మాట్లాడుతూ మనం చేస్తాం. శ్రీనివాసరెడ్డి గారికి మన చెల్లుతరున్న ఎమ్మెల్సీ గారికి మనకు కార్పొరేటర్ గా పరిమాణం చూసినటువంటి తెలుగు జగన్ గారికి మా యొక్క బస్సు తరఫున యాదవరావు గారికి ఇది చూసి మన బస్సు కూడా కాబట్టి మీరందరూ కూడా రేపు 2వ తారీఖు జరగబోయే ఎలక్షన్ లో కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో జగన్ గారిని గెలిపించవలసిందిగా మనం చేస్తున్నాం. జగద్గిరి ప్రాంతంలో 126 డివిజన్లో వివిధ పార్టీలో పెద్దలు సంజయపూరి కాలనీ వారికి అవసరంతో కూడా జైనింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన జగన్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు పూజలు గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి సార్ గారికి శ్రీనివాసరెడ్డి గారికి నాగరాజ్ యాదవ్ గారికి శ్రీనివాసరెడ్డి గారికి నాయకులు అందరికీ మా అక్కా జిల్లాలకు అన్నదమ్ములకు నమస్కారం తెలియజేస్తూ జగద్గిరిగుట్ట ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా జగన్ గారు ఉన్న మాట తెలుసా. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ చూస్తా ఉన్నారు మీరు. మాలాగే అన్ని పార్టీల నాయకులు ఈరోజు ఓట్ల కోసం వస్తారు. మరి ఇన్ని సంవత్సరాలు ఏ పార్టీ ఏం చేసింది అనేది పూర్తి కూడా సార్ చెప్తారు. కానీ ఒకే ఒక్క మాట మాత్రం చెప్పి ముగిస్తా. ఈరోజు జరిగే ఎలక్షన్లో ఎట్లాగో ఈ ప్రాంత వాసులు అంతా కూడా తెలంగాణ బిడ్డలుగా ఉంటారు. మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి భారీ రోజులతో జగన్ గెలిపిస్తారు. కానీ జగన్ గెలిస్తే స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీగా నేను ఇక్కడ మనకి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మంత్రివర్యులు సారు పోచారం శ్రీనివాసరెడ్డి సార్ జగన్ను తీసుకెళ్లి మీకున్న సమస్యలపై అన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రయత్నం చేస్తాను. అది మీకు తెలుసు. ఇప్పుడు బరిలో ఉన్నటువంటి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటు అడుగుతా ఉన్నారు. వారిని మనమందరం ఒక విషయం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే నేను అభివృద్ధి చేస్తాను మాట్లాడుతున్నాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే కలిసి 1.5 ఏడాదిన్నర అవుతా ఉంది. ఏమి అభివృద్ధి చేసినో అని చెప్పేసి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే ఏం చెప్తా ఉన్నాడు ఈరోజు? మా కార్పొరేటర్ అభ్యర్థి మరి నిన్నటి వరకు ఎమ్మెల్యే గారు బస్సులకు వస్తే మన అక్కలందరూ అడిగితే ఏమయ్యా నీళ్ళు వస్తలేవు, రోడ్లు బాగలేవు, డ్రైనేజీలు అంటే ఏం చెప్పాడు? నేను అధికార పార్టీలో లేదు కాబట్టి చేయలేకపోతున్నా అని చెప్పాడు. అధికార పార్టీలో లేని నీవే చేయలేకపోతే నీ కార్పొరేటర్ ఏం చేశారని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కార్పొరేటర్ ఏం చేస్తాడు? విజయవాడ చంద్రబాబు నాయుడు గెలిపిస్తారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉంటాడు? విజయవాడలో ఉంటాడు. కేసీఆర్ గారు హైదరాబాద్లో ఉంటారు. మన మంత్రి గారు ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చారు. జగన్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోండి. ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా సాగు దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారి ద్వారా పరిష్కరించే విధంగా కృషి చేసామని తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి సార్ మాట్లాడుతున్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ గా టీఆర్ఎస్ తరఫున మీ అందరి ఆశీర్వాదం కోసము ఎన్నికల బరిలో ఉన్నటువంటి సోదరులు శ్రీ జగన్ గారు, ఈ ప్రాంత నాయకులు, శాసన మండలి సభ్యులు సోదరులు సందీపరాజు గారు,
కోలల శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడే పార్టీలో చేరినటువంటి యాదవ్ గారు, మల్లేష్ గౌడ్ గారు, కమలాకర్ రెడ్డి గారు, లక్ష్మీ నరసాయి గౌడ్ గారు, సుధాకర్ గౌడ్ గారు, జ్యోతి, విజయ, సుభద్ర, చాలా మంది మా అక్క చెల్లెలకు, మా అన్నదమ్ములకు, చిత్రారం సోదరిమణులకు, మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు ఎన్నికల ప్రచారం కోసం మనం తిరుగుతా ఉన్నాం. ఇంతకుముందు రాజు గారు ఒక విషయం చెప్పాడు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నగరు, కైసర్ నగరు, ఇవన్నీ నేను తిరిగి ఆ పక్క రాజరామారం డివిజన్లో ఎమ్మెల్యే గారు వెళ్ళినప్పుడు ప్రజలకు అడిగారు, సార్ మాకు నీళ్ళు వస్తలేవు, రోడ్డు బాగలేదు, డ్రైనేజ్ బాగలేదు, కరెంట్ స్తంభాలు లేవు అని ప్రజలు ప్రశ్నిస్తే, నువ్వు ఎమ్మెల్యే ఉన్నావా సార్, మరి మాత్రం పనిచేయమని అడిగితే, నేను ఏం చేయగలుగుతా, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా, నేను గెలిచి కూడా లాభం లేదు, నేను పని చేయలేకపోతున్నాను, నువ్వే నీ నోటితో చెప్పినావు. మరి నువ్వే పని చేయలేనప్పుడు నువ్వు ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ ఓటేమని చెప్తే నీ కార్పొరేట్ గెలిచి చెప్పని చెప్పు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించుకుంటున్నారు. నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. నేను గత 15 రోజులుగా ఎన్నికల ప్రచార కార్యక్రమం నామినేషన్ కంటే ముందులో తిరుగుతా ఉన్నాను. హైదరాబాద్ నగరం మొత్తం గత 60 సంవత్సరాలుగా పరిపాలన చూసినటువంటి సోదరిమణులు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూశారు, తెలుగుదేశం పార్టీ పరిపాలన చూశారు, ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన చూస్తున్నారు. నా దగ్గరికి ఓల్డ్ సిటీ వాళ్ళు మహారాజ్ గంజ్, బేగం బజార్కి వెళ్ళి మార్వాడీలు రాజస్థాన్ వచ్చారు, 50 మంది దశలు. నేను అడిగాను, కైసా కుమార్ ఉపాధి అని అడిగాను. వాళ్ళు చెప్పిన మాట ఒకటే మాట, సార్ ఇంకా మీరు టీఆర్ఎస్ పార్టీ 20 ఏళ్ల వరకు పోగలేదు సార్, మేము ఒకప్పుడు కాంగ్రెస్ కు బీజేపీ ఓటేసే వాళ్ళము, కానీ ఓటేసుకున్న నాయకులు ఓటేసుకున్న అధికారం సంపాదించుకున్నారు, కానీ ఇట్లా పనిచేసే నాయకులు చూడలేదు. కాబట్టి మేము కూడా 5 వరకు కాంగ్రెస్ బీజేపీకి వేస్తాం, మనం అందరం కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి వేస్తాం, ఇక వేరే పార్టీకి వేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ వాతావరణం చాలా బ్రహ్మాండంగా ఉంది. మా జగన్ కార్పొరేటర్ గా మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత ఇంతకుముందు రాజు చెప్పినట్టుగా మీరు కోరుకున్నది ఏంటి, ప్రజలు ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు రావాలి, ఇబ్బంది లేకుండా కరెంట్ ఉండాలి, ఇబ్బంది లేకుండా రోడ్లు ఉండాలి, ఇబ్బంది లేకుండా డ్రైనేజీలు ఉండాలి. ఇది కనీస అవసరాలు. పేదలు కోరుకునేది మేము కిరాయికుంటున్నాము, కూలి చేసుకొని బతుకుతున్నాము, మాకు జాగలు ఇప్పియండి, మాకు ఇల్లు కట్టియండి. ఇంకా కొంతమంది పేదలు ఉంటారు, మాకెవరు గడిపేటోళ్ళు లేరు, కొడుకు కోడలు వేరైండ్రు, మేము ముసల్తనంతో ఉన్నాం, మాకు తినడానికి ఇంత పెన్షన్ ఇప్పియండి. ఇది ప్రజలు కోరుకున్నటువంటి సామాన్య కోరికలు. ఇలా పెన్షన్కి ఇస్తున్నాం, 200 పెన్షన్ సరిపోదని 1000 రూపాయలు పెంచమని ముఖ్యమంత్రి హామీచ్చారు, హామీ ప్రకారంగా పెంచాం. మొన్న ఒక ముసలమ్మ, నేను భూపాలపల్లి ఎలక్షన్కి వెళ్ళిన వరంగల్కు, ఎంత చక్కటి మాట చెప్పిందంటే, ముస్లిం ఆమె, ఒక ముస్లిం పెద్ద పోయి, అమ్మ మా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని అడిగింది ఆయన పెద్ద మనిషి.
ఆ ముసలమ్మ చెప్పినటువంటి మంచి ముచ్చట ఏంటంటే ఎందుకేయాలి నీకు అన్నదంట ప్రభుత్వం, మీరు ఏమిచ్చడేయాలి అన్నదంట ముందురా క్యా చేయదా అంటూ నా పెద్ద కొడుకు 1000 రూపాయలు అమ్ముతున్నారు పెన్షన్. మీరు కాంగ్రెస్ పార్టీ ఉండగా కిలోకు 4 కిలోలు ఇచ్చేవారు. ఇలా పెద్ద కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడు 6 కిలోలు ఇస్తున్నాడు. 20 ఉన్నప్పుడు ఎంతమంది ఇంట్లో ఉన్నా గదే 20 కిలోలు ఇచ్చేవారు. ఇప్పుడు నా పెద్ద కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడు, నా ఇంట్లో 10 మంది ఉంటే 6 కిలోలు చొప్పున 60 కిలోలు వస్తున్నాయి. నాకు 1000 రూపాయలకి వెళ్ళి కిలో రూపాయి చొప్పున 1 రూపాయి కిలో చొప్పున 60 రూపాయలు పోయినాయి బియ్యంకు. ఇంకా 1000 రూపాయలు పెన్షన్లకు వెళ్ళి 940 రూపాయలు నా దగ్గర మిగిలినాయి. నా కుటుంబాన్ని నేను పోషించగలుగుతున్నా. కాబట్టి ఈ పని మీరు చేయలేదు కాబట్టి నేను కారు గుర్తుకే ఓటేస్తే కానీ మీరు చేయలేని చెప్పేసి ఖచ్చితంగా చెప్పింది ముసలాన్ని. ఆ విధంగా మనుషుల గుండెలు నాటుకుపోయి కరెంట్ ఉంది. ఎప్పుడన్నా కరెంట్ మీద చూసామా? పట్టపగలు కరెంట్ పోతుండే, రాత్రి కూడా కరెంట్ పోతుండే. పొద్దున లేచి మా అక్క చెల్లెలు వంట చేయాలి, పిల్లల స్కూల్ పంపాలి, భర్తకు ఉద్యోగం పంపాలంటే పొద్దున 5 గంటల వరకు కరెంట్ చుట్టుకుంటుండే. రాత్రి కూడా పిల్లలు చదువుకుంటప్పుడు కరెంట్ ఉండకుండే. మధ్యాహ్నం ఇంటికాడ ఉన్న వాళ్ళ పిల్లలకి కనీసం ఫ్యాన్ తిప్పుకుందామని కరెంట్ ఉండకుండే. ఇవాళ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నాయకత్వం వహించిన తర్వాత కరెంటు కొరత లేకుండా చేస్తామని హామీ ఇచ్చాం. ఇలా తెలంగాణ మొత్తం కూడా కరెంటు కొరత లేకుండా చేశాం. ఇక భవిష్యత్తులో కరెంటు కొరత ఉండదు. ఇక తెలంగాణలో మంచినీటి సమస్య ఏ గల్లీ తిరిగినా మాకు ట్యాంకర్లు వస్తున్నాయి సార్. వారం 15 ఒకసారి ట్యాంకర్ వస్తుంది. 8 బిందెలు పట్టుకుంటున్నాం, మరి నీళ్ళు వస్తున్నాయి అంటున్నారు. మరి ఇంతవరకు ముఖ్యమంత్రిగా చేసిన వారు, మంత్రులుగా చేసిన వారు, ఎమ్మెల్యే చేసిన వారు గడ్డి నీకిందా, కాకులు కాసిందా? ఆడవారు మన లెనిన్ గట్టకి వెళ్ళాం, ఆడబిడ్డలు అంటున్నారు సార్ 1 కిలోమీటర్ దూరంకే నేను మోసుకొస్తున్నామని. మరి ఓట్లేసుకుని బుద్ధి లేదా, మన సిగ్గు లేదా? నీ భార్యతో మోపిస్తావా కిలోమీటర్కే నీళ్లు? ఎమ్మెల్యే ఎంపీలు అయిన తర్వాత మీ దారిలో మీ కోడళ్ళు 2 కిలోమీటర్ దూరంకే నీళ్లు తీసుకొస్తున్నారా? నీకేమో నీళ్లు కావాలి, హాయిగా ఇళ్ళలు ఉంటారు. ఓటేసి గెలిపించిన ఆడబిడ్డలేమో కిలోమీటర్కి నీళ్ళు మోయాలనా? నీకు అదేందుకు వీళ్ళకి ఇదేందుకు గతి? అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి గారు శాశ్వత పరిష్కారం కోసం ఏ ఆడబిడ్డ కూడా నెత్తి మీద కుండ పెట్టుకుని బిందె పెట్టుకుని రోడ్డు మీద వెళ్ళి నీళ్లు పోయాల్సిన అవసరం లేకుండా వచ్చే కొద్ది రోజుల్లోనే ప్రతి ఇంటికి నల్ల పెట్టిస్తామని చెప్పేసి కూడా మీకు తెలియపరుస్తా ఉన్నాం. దేశంలో ఎక్కడ లేదు. మనందరూ కలుపుకొని 85 లక్షల ఇళ్లున్నాయి. 85 లక్షల ఇంటికి ప్రతి ఇంటికి నల్ల పెట్టిస్తాం. ఆ నల్ల కూడా ఏదో 5 లీటర్లు 3 లీటర్లు కాదు, ప్రతినిత్యం ఒక్క మనిషికి 150 లీటర్లు ఇస్తాం. వడపోసిన నీళ్లు ఏదో 5 లీటర్ 10 లీటర్ ఇచ్చి చేతి దుడుచుకునేది కాదు. రాష్ట్రం మొత్తం మీద ఈ నీళ్లు సరఫరా చేయడానికి 40,000 కోట్ల రూపాయలతో పన్ను మొదలైనాయి. పనులు నడుస్తా ఉన్నాయి. మీ గోదావరి నీళ్ళు వచ్చినాయి. ఆ గోదావరి నీళ్లు పుష్కలను తీసుకొచ్చి పైప్ లైన్ కూడా మరొక్కసారి మా అక్క జిల్లాలకు తెలియపరుస్తా ఉన్నాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కళ్ళ కనబడతా ఉంది. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. ఊళ్ళలోకి వెళ్తే హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్ళాలన్నా తొందరగా వెళ్ళలేము, ట్రాఫిక్ జామ్. ఢిల్లీకి వెళ్ళాలన్నా, ఒక అంబులెన్స్ వ్యాన్ వెళ్ళాలనుకున్నా, పాఠశాల విద్యార్థి వెళ్ళాలనుకున్నా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ కాకుండా 21,000 కోట్ల రూపాయలతో నిన్ననే మేనిఫెస్టో విడుదలైంది. 21,000 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ కల్పిస్తున్నాం. ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలతో 11 ఫ్లైఓవర్లకు టెండర్ పిలిచారు. ఇవాళ మిగతాది కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. హైదరాబాద్ నగరాన్ని ఒక సుందర నగరంగా, విశ్వ నగరంగా తయారు చేసి
హైదరాబాద్ లో నివసించేటువంటి కోటి మంది ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలు కలిగించి ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తయారు చేయాలన్నదే మన ముఖ్యమంత్రి గారి యొక్క ఏకైక లక్ష్యం అని చెప్పేసి మేము తెలియపరుచుకుంటూ మీరందరూ కూడా ఇక వారం రోజులు ఉంది 2వ తారీఖు వరకు మరి ఇక్కడ సంజయ్పూరి కాలనీ జగన్ అంటా ఉన్నాడు జాగా ఉంది మన కమ్యూనిటీలు అడుగుతున్నారని మీరు జగన్ గెలిపించేస్తే ఆ బాధ్యత మీరు తీసుకోండి ఈ బాధ్యత మేము తీసుకుంటాం తప్పనిసరిగా ఆ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మీకు అమలు చేసుకుంటూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా ఉన్నాం. ఇదివరకు ఒక రూమ్ ఇచ్చేవాళ్ళు చిన్నగా, ఇప్పుడు 2 రూములు కన్నా తల్లిదండ్రికి ఒక రూము, కొడుకు ఒక రూము, వృత్తమస్తి హాలు, ఒక వంటశాల, వాసనలు తోముకోవడానికి జాగా. ఈ విధంగా ఒక్క ఇంటికి పల్లెటూరు అయితేనేమో 5,04,000 రూపాయలు, పట్టణంలో అయితే 7 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇందుకింత పైసలు ఇవ్వలేదు. నేను 45 రాజకీయంలో నేను ఈరోజు ఒక్క ఇంటికి 7 లక్షల రూపాయలు మీరు కట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కట్టిస్తుంది, రుణమేసిస్తుంది, కానీ పాలు పొందించుకుని ఇంటికి వెళ్ళిపోవాలంటే ఆ 7 లక్షల రూపాయలలో 7 పైసలు మీరు తిరిగి బాగా కట్టాల్సిన అవసరం లేదు. మొత్తం మాఫీ చేస్తామంతా కూడా. ఈ విధంగా అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ప్రజల మంచి స్పందన ఉంది. రేపు జగదీరుగుట్ట కార్పొరేటర్తో పాటు నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. నాకు తెలిసిన కాడికి 100 కంటే ఎక్కువ సీట్లు టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ గెలవబోతున్నాం. పైన కార్పొరేషన్ పైన గులాబీ జెండా మీ అందరి ఆశీర్వాదం వల్ల ఎగరవేస్తామని చెప్పేసి మనవి చేసుకుంటూ మీ అందరికి మరొకసారి అభినందనలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. प्लस इंकोट अगर अगर स्मशान పెడితే కూడా ఏమంటే నీళ్ళు దొరుకుతుంది పరిస్థితి నీళ్ళు కలిగి ఫోటోతో ఉన్నది ఫోటోలు पूरे अपन ये ठहरे सो पूरा करना थे, पूरा खत्म हो गया काम। ये भी सारी पूरा नीचे पूरा डिमोलिश अभी पूरा निकाल दे के कब्जा आपको कब्जा दिला देना, कम पड़ोगा गेट दे तो बस इधर से ही खोदना। पानी पूरा ये हो जा रहा है, पत्थर भी है साथ అయితే ది లెవెల్ कर ले చెరువు కోట మెత్త ఉంది సార్ ఇగో మేము భూమి ఎంత మెత్తనే ఉంది సార్ అటు సైడ్ చెరువు కోట కట్టపొండి మొత్తం మెత్తనే ఉంది సార్ ఇగో బొందులు ఇట్లా పెడితే నీళ్ళ తోలు మంచి నీళ్ళనే తాగే నీళ్ళు మంచి తాగే నీళ్ళు ఏదో ఒకటి అన్ని కన్ను ఉంటుండే సార్ మంచి నీళ్ళు పరికిచ్చారు ఇది చూడండి సార్ ఇది సార్ నీళ్ళు ఇట్లా వచ్చి ఇట్లా గుట్టేసి మొత్తం వెళ్ళిపోతుంది శ్మశానానికి అంటే కాంపౌండ్ కట్టాలి సార్ కాంపౌండ్ వాళ్ళు కట్టి దీన్ని మంచి గేట్ పెట్టుకుంటే కబ్జా కాకుండా ఉంటుంది. మొన్న పోయింది మన గదా అటు పోయింది గడ్డ అవన్నీ బాలయ్యనగర్ కనిపించింది నీ ఏరియా అంతా గుట్టలు చెట్టు బండలు రాలండి ఇంతమందికి ఇప్పుడు మా కార్పొరేటర్ ఇవన్నీ ఏం లేకుండా అప్పుడు 2014 ఎలక్షన్ అప్పుడు ఒక్క ఇల్లు కూడా కనబడలేదు. అది కూడా మొన్న 2 years అయినా కట్టి ఏ బాధ
కాలం ఉంటున్నారు చెత్త ఇస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేకపోయాం. అలా కూర్చో ప్రసాద్ అప్లికేషన్ కూడా పెట్టి మున్సిపల్ చెప్తున్నారు సార్. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నీళ్ళు పడుతుంది, దోమలు వచ్చేసి జ్వరాలు వచ్చారంట కదా. అప్పుడు ఇక్కడ మీకు రోడ్ ప్రాబ్లం ఒకటి ఉంది. పెద్ద ప్రాబ్లం మొత్తం అన్ని వాటి వచ్చి మరి ఇట్లుండగా దోమలు రావా మరి? ఇప్పుడు మీ ఎమ్మెల్యేనేమో తెలుగుదేశం పార్టీ ఇక్కడ, ఆయన గెలిచిన తర్వాత ఒక పని కాదు ఇక్కడ. మరి ఆయన మళ్ళీ ఓట్లు అడుగుతుండే, ఇంకా ఆయన గెలిచే పని చేయలేదు, ఇంకా ఆయన ఇంకెవరు గెలిపిస్తారట. దాని ఇస్తాల ఈగలాగుతారంటే మంది ఇస్తారు. ప్రజలకు శ్మశాన వాటిక ప్రధాన అంశాలు ఉన్నాయి. ఇది వీటి శుభ్రం చేస్తాం. మీరందరూ గట్టిగా ఉన్నారా, మళ్ళీ గట్టిట్టున్నారా? సరే, ఇంకొక సమస్య ఉంది. పైన గడ్డ పైన ఒక 50 ఇళ్ళ వరకు ఉంటాయి. అక్కడ నడవడానికి దారి లేదు. తల్లి కాదు నాయన, మొత్తం నేను ఖాళీ తిరుగుతున్న వారం 10 రోజుల నుంచి ఎక్కడ రోడ్ సక్కగా దిక్కులేదు. ఇవన్నీ రాపించడు కాదు, ఇవన్నీ నేను మళ్ళా ఇంటికి వచ్చి ఆఫీసర్ తీసుకొచ్చి చూసుకుంటాడా. కానీ ఎప్పుడు వస్తా ఈ పూలు పడాలి. ఉద్దర ఖాతా కాదు, నగదు ఖాతా. మీరు నగదు చేయండి, మేము నగదు చేస్తాం. మీరు ఉద్దర చేసేదనుకో మాది ఉద్దర. ఈసారి చూడండి గట్టిగా, మైనార్టీ సోదరులు, హిందూ సోదరులు, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కలిసి కారు గుర్తు కోటేయండి, స్టేషన్ గెలిపియండి. ఇక్కడే వచ్చి మళ్ళీ ఆఫీసర్ తీసుకొచ్చి కూర్చుంటే మీ పనులను చేపిస్తాను. ఓకేనమ్మా? పింఛన్ గురించి బాబు